కదంబమాల వీక్షకులకి స్వాగతం. కనులుండి చూడలేను, గళముండి పాడలేను, మనసుంది మంటలందే, కినుకైన నోచుకోను, కనులుండి చూడలేను. ఈ పాట ఎందుకు గుర్తొచ్చిందంటే, కిందటి వారం ఏమి వీడియోలు పెట్టలేకపోయానండి. గత 5, 6 రోజుల నుంచి కొంచెం కంటికి ఇబ్బందొచ్చి, ఏమి చేయడానికి గూడా హుషారు లేదు. అందుకే కంటికి ఇబ్బందొస్తే కళ్ళున్నా గూడా కొన్నిసార్లు చూడలేని పరిస్థితొస్తుంది. అలాగే అప్పుడప్పుడు నాకు ఏదో పాడదాం అనిపించినా, ఆ గళం అంటే గొంతు పనిచేయదు. ఆ పరిస్థితి కూడా అప్పుడప్పుడు తరచుగానే దాపురిస్తోంది. ఏం చేస్తాం? అందుకే ఏదైనా వయసున్నప్పుడే కొన్ని చేయాలనుకున్న పనులు, నేర్చుకోవాలనుకున్నవి, ప్రాక్టీస్ చేయాలనుకున్నవి చెయ్యాలండి. వయసు పైబడుతున్న కొద్దీ ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఇంట్రెస్ట్ ఉన్నా కొన్ని కుదరవు. సరే మరి నాకొచ్చిన ఇబ్బందేమిటంటే, కంట్లో గ్లాండ్స్ ఉంటాయి. అవి కొన్నిసార్లు ఇన్ఫెక్ట్ అవుతాయట. అలాంటప్పుడు మనకి రకరకాల ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అది నిన్న చిన్నపాటి సర్జరీతో ముగిసింది. ప్రస్తుతం బానే ఉంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మా అంత వాళ్ళం లేమనుకుంటాం. అదే కొంచెం అనారోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అని చాలా తరచుగా, చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. ఏ అవయవం లేకపోయినా ఇబ్బందే. ముఖ్యంగా కళ్ళు లేకపోతే మరీ ఇబ్బందనేది అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో అవయవాలు లోపంతో పుట్టినవాళ్ళు, కాళ్ళు లేనివాళ్ళు, లేదా ఒక కాలు లేనివాళ్ళు, చేతులు లేనివాళ్ళు, లేదా ఒక చెయ్యి లేనివాళ్ళు, కళ్ళు లేనివాళ్ళు, గొంతు లేనివాళ్ళు అంటే మూగవాళ్ళు. ఇలా ఎందరినో ఎన్నో చూస్తూ ఉంటాం. భగవంతుడు మనకి అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చినందుకు ఆ పైవాడికెప్పుడు కృతజ్ఞులమై ఉండాలి అనుకుంటా నేను. మా నాయనమ్మ గారు అంటూ ఉండేవారు, పిల్లలు పుట్టగానే సంతోషం కాదు, వాళ్ళకి అన్ని అవయవాలు కూడా సక్రమంగా ఉన్నాయా లేవా అనేది ముందు చూసుకోవాలి అని. అంటే చూసుకున్నా లేకపోతే ఏం చేయలేం కానీ, అలా ఒక భయంతో కూడిన జాగ్రత్త అనమాట. మన చేతుల్లో ఏం లేకపోయినప్పటికీ మన చేతుల్లో ఉన్నంత వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండడం ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ వచ్చిందిలేండి. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కదా. ఏదైనా మనకి అన్నీ సమంగా సక్రమంగా ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. చేజారిపోతేను, చేజారిపోతున్న తరుణం వస్తేను అప్పుడు అయ్యో ముందే కాపాడుకోవాల్సిందే, ముందే జాగ్రత్త పడాల్సిందే అనుకుంటూ ఉంటాం. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా ముఖ్యంగా ఆడవాళ్ళం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇంకో కోణంలో కొంతమంది ఆరోగ్యం పేరు చెప్తూ వాళ్ళ మనసులో బ్యూటీ కాన్షియస్ ఉంటుందో ఏమిటో కడుపు మార్చుకోవడం, కొద్ది కొద్దిగానే తినడం నాజూగ్గా, అది తినకూడదు, ఇది తినకూడదు అనడం. ఇది తినాలి, అది హై ప్రోటీన్, ఇది మంచి క్యాలరీస్, అది చెడు కొలెస్ట్రాల్, ఇట్లా రకరకాలుగా చెప్తూ అలా జాగ్రత్త పడి తింటున్న వాళ్ళని చూస్తే, పోనీ వాళ్ళేమన్నా మనకంటే ఆరోగ్యంగా ఉన్నారా అంటే అలా ఉండదు. అప్పుడు నాకనిపిస్తుంది, వీళ్ళు జాగ్రత్త పేరు మీద బ్యూటీ కాన్షియస్‌తో ఇది తింటే పొట్టొస్తుంది, అది తింటే బట్టొస్తుంది, ఇలాగా జాగ్రత్త పడుతూ ఉంటారేమో అని అనిపిస్తూ ఉంటుందండి నాకు. ఏదేమైనప్పటికీ కడుపు నిండా తిని, చేతి నిండా పని చేసుకుంటేనే ఆరోగ్యం అనేవాళ్ళుగా పెద్దలు. అదే నిజం. ఈ పిక్ కంట్లో చుక్కలేసి కూర్చోబెడితే తలకాయ ఉంచుకుని నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నా హాస్పిటల్‌లో. 3 సార్లుగా వేస్తారు చుక్కలు. నాకు 4 సార్లు వేసినా గానీ, ఆ కన్ను లోపలి భాగం సరిగ్గా ఓపెన్ అవ్వలేదని చెప్పిందావిడ. ఏమిటో తెలీదు. ఇదంతా వయసు మహత్యమో. సరే ఆ మొన్నాడు డాక్టర్ గారు సక్సెస్‌ఫుల్‌గానే చిన్నపాటి సర్జరీ చేశారనుకోండి, బానే ఉన్నాను. వీడియోలు ఎందుకు చేయలేదు అన్నదానికి ఈ చిన్న అనుభవాన్ని మీతో పంచుకున్నాను. మరి మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.